హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మష్రూమ్ టమాటో గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. మష్రూమ్స్లో విటమిన్ డి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనిని మనం వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. మష్రూమ్స్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చాలా తరోగా రన్నింగ్ వాటర్లో కడగాలి. నేను 300 గ్రామ్స్ మష్రూమ్స్ని, 3 టమాటోస్ని, ఒక ఆనియన్, చిల్లీస్ని కట్ చేసి పెట్టాను. ఇప్పుడు గ్రేవీ కోసం 10 to 15 క్యాష్యూస్ని తీసుకొని హాట్ వాటర్లో వేసి 15 మినిట్స్ సోక్ చేసిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం సాజీరా, జీలకర్ర వేసి అది మంచి అరోమా వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి బాగా వేగిన తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసుకొని కలిపేసి దానిపై ఉప్పు వేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. టమాటాల మీద ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు మగ్గిన తరువాత క్యాష్యూ పేస్ట్ని వేసి కలపాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు మష్రూమ్స్ని వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉంచిన తరువాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఫైనల్గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో గుమగుమలాడి మష్రూమ్ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.